రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి అని అందరూ అంటూ ఉంటారు. అలాగే మన ప్రభుత్వం కూడా ఆడ మగ ఇద్దరు సరిసమానం అని అంటున్నారు. అసలు మేము అడిగేది ఒక్కటే పొడుగు నుంచి కూడా, ఈ ఆడ మగ సరిసమానం అనేది ఎక్కడుంది? మరి ఆడవారికి మాత్రమే చట్టాలు ఇచ్చారు, మరి మగవాళ్ళకి కూడా చట్టాలు ఇస్తే అసలు మగవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే భార్యలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా, భర్తలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది. మేము మన పురుషులకు కూడా చట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము, కొన్ని చట్టాలు తీసామని కూడా అడుగుతున్నామండి. అవి మనకి డిమాండ్స్ రూపంలో అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. అయితే ఈ నేపథ్యంలో మన తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి జనానికి మేము చెప్పేది ఒకటేనండి, ఎవరైనా సరే భార్యలతో ఇబ్బంది పడే భర్తలందరూ కూడా బయటకు వస్తే, ఒక భర్త అనేవాడు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నాడు అనేది జనాలందరికీ కూడా మనం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాతో పాటు మీరు కూడా వస్తే మీ జీవితాలను నాశనం అవ్వకుండా, అంటే ఇప్పటిదాకా నాశనం అవ్వచ్చు, ఇక మీదట కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా మీ వెనకాల మేము అండగా ఉన్నామని చెప్పడం జరుగుతుందండి. అదే ఉద్దేశంతో ఈ భార్యాభర్తల సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక భార్య ఎప్పుడైతే కేసు పెట్టిందో అప్పటితో అతను ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ఇక నెలలు కాదు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సి వస్తూనే ఉంటుంది. అందుకని మేము ఏమడుగుతున్నామంటే, ఫస్ట్ డిమాండ్ వచ్చి 498 గృహహింస పెట్టిన సంవత్సరం తర్వాత కేసు అయినా అవ్వకపోయినా రెండో వివాహానికి అనుమతి అడుగుతున్నామండి. రెండోది ఏంటంటే, ఇది 498 గృహహింస MCDVC అని ఒక చట్టం ఎలాగిచ్చారో అదేవిధంగా ఈ చట్టాలలో ములుగుతున్న భర్తలకు కూడా ఒక ఉపశాంతి అడుగుతున్నాం. అది ఏ విధంగా అంటే, అన్ని ఉద్యోగాల కంటే అతి కష్టమైన ఉద్యోగం ఏంటంటే 498 MCDVC అనేది ఇది ఒక ఉద్యోగంలాగా అయిపోయింది. తెల్లారు లేగితే కోర్టుకు వెళ్ళాలి, తెల్లారు లేగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తెల్లారు లేగితే లాయర్ని కలాలి, వాళ్ళని కలాలి, వీళ్ళని కలాలి, కనీసం భర్త ఉండడానికి నీడ కూడా లేకుండా అయిపోతుంది. అందుకే మేము నెలకు 1 లక్ష రూపాయలు మాకు కూడా ఒక శాలరీ కింద ఇమ్మని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ ఈ కూటమి ప్రభుత్వం అందరికీ ఇంత వేతనాన్ని ఇచ్చినప్పుడు మా భార్యాభర్తలు కూడా ఒక వేతనం ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒంటరి మహిళ అనేసి ఎలాగైతే వాళ్ళకి పథకాలు చట్టాలు ఏ విధంగా కల్పించారో అదేవిధంగా ఒంటరి పురుషులకు కూడా ఒక ఒంటరి మహిళకి ఏ అవకాశాలు కల్పించారో ఆ అవకాశాలు ఇమ్మని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. దీని మీద మేము ఎంత దూరమైనా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా భార్యాభర్తల సంఘం ద్వారా. ఇందులో కేవలం ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ వాడు కూడా ఒక క్రిమినల్గా అవ్వడానికి ఈ చట్టాలు ఎంతో సహకరిస్తున్నాయి. ఒక 498 కానీ, ఒక MC కానీ, DVC కానీ, దీనివలన ఒక భార్య పెట్టిన కేసు వలన తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు, తర్వాత తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తులు కూడా మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా మాకు ఆస్తులు ఇవ్వకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా, లేదా ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, ఆ సివిల్ కేసు కదా కోర్టులో వేసుకోండి, మరి ఇంక పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వెళ్ళి కేసు పెట్టామనుకోండి, మాకు రిసీట్లు ఎవరంట, మరి రిసీట్లు ఇవ్వకుండా మరి పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయో మాకు అర్థం కాలేదు.